గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఏం చెప్తుంది ఈరోజు అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేది సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా ఆల్ సెక్టర్స్ పాజిటివ్గా ఎండ్ అయినాయి ఈరోజు. క్లోజింగ్ మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క సెక్టర్ కూడా నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేయలేదు నిఫ్టీకి ఈరోజు. అన్ని సెక్టర్స్ కూడా పాజిటివ్గానే కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. అదేవిధంగా హార్డ్లీ ఒక మెటల్ సెక్టర్ ఒక్కటే కొద్దిగా లోవర్ సైడ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు మనము. మిగతా అన్ని సెక్టర్స్ కూడా మంచిగా ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ ఉన్నాయని చెప్పుకోవచ్చు కాంట్రిబ్యూషన్ టు నిఫ్టీ ఫిఫ్టీ. అండ్ గ్లోబల్ క్యూస్ ఒకసారి చూడండి. ప్రజెంట్ వచ్చేసి గ్లోబల్ క్యూస్ యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా కనిపిస్తున్నాయి మనకి. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను. కరెంట్ మార్కెట్ అప్డేట్ అనేది వస్తుంది మనకి. ప్రజెంట్ యుఎస్ మార్కెట్స్ అనేది నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. లైవ్ ట్రేడింగ్ సెషన్ ఇంకా కొనసాగుతుంది యుఎస్ మార్కెట్స్లో. ఓకే. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, కొన్ని మార్కెట్స్ నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నాయి. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 61 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి గుజరాత్ స్టేట్లో ట్రేడ్ అవుతుంది. టిల్ మిడ్ నైట్ 2:45 వరకు ఈ ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 59-60 పాయింట్స్ పాజిటివ్గా చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. సో మనకి రేపు మార్నింగ్ గ్యాప్ అప్లో కూడా ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక్కసారి నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్లోకి వెళ్దాము. లైవ్ చార్ట్లోకి ఏం జరిగింది ఈరోజు 15 మినిట్స్ చార్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అందరికి కూడా. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఫ్రైడే రోజు జరిగిందో ఒక సాలిడ్ బుల్ క్యాండిల్ అనేది మంచి క్లోజింగ్ ఇచ్చింది అండ్ హైయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. ఈరోజు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కొద్దిగా వోల్టాలిటీ మెయింటైన్ చేసింది. మనము లాస్ట్ వీడియో ఫ్రైడే రోజు చేసిన వీడియోలో క్లియర్గా కొన్ని లెవెల్స్ మాట్లాడుకున్నాము, మెన్షన్ చేసినవి. అదేంటంటే 25,900 అనేది ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది, ఇమీడియట్ సపోర్ట్. ఎందుకంటే క్లోజింగ్ అనేది ఈ లెవెల్లో జరిగింది, హైయర్ లెవెల్స్లో జరిగింది. ఒక మంచి పాజిటివ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత హైయర్ లెవెల్లో సస్టైన్ అయింది మార్కెట్. సస్టైన్ అయ్యి క్లోజ్ అనేది చేసింది ఫ్రైడే మార్కెట్ రోజున. కాబట్టి ఫస్ట్ ఇమీడియట్ సపోర్ట్ అనేది 25,900 ఉంటుంది. అండ్ ఈ డాటెడ్ లైన్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుందని మనం మాట్లాడుకున్నాము. 25,850 లెవెల్ అనేది లోయర్ సైడ్ ఉన్నట్లయితే. అదే పాజిటివ్ డైరెక్షన్లో కనుక అయితే మనము ఫస్ట్ రెసిస్టెన్స్ కింద 25,030ని ఫస్ట్ రెసిస్టెన్స్ కింద తీసుకున్నాము. అదేవిధంగా సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 25,130 అనుకోవచ్చు. సో ఓవరాల్గా మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో పాజిటివ్ మూమెంటం సైడే ఉంటానని మేము క్లియర్గా మెన్షన్ చేశాను వీడియోలో మీకు. ఎందుకంటే ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది డే ఎండింగ్లో అండ్ పైననే సస్టైన్ అయ్యింది. ఇమీడియట్గా అది మళ్ళీ బ్రేక్ డౌన్ అవ్వలేదు. ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ రెండు ఏవైతే మనం మాట్లాడుకున్నామో 25,900 అని, అదేవిధంగా 25,850 అనే లెవెల్ని ఇమీడియట్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ చేయలేదు, సస్టైన్ అయ్యి పైనే క్లోజ్ అయింది. దో ఇట్స్ రెడ్ క్యాండిల్ బట్ సస్టైన్ అయింది, బ్రేక్ డౌన్ చేయలేదు. సో పాజిటివ్ సైడ్ ఉంటా అని చెప్పి నేను చెప్పాను లాస్ట్ వీడియోలో. అదేవిధంగా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మీరు చూసినట్లయితే ఒక వొలటైలిటీ అనేది చూడొచ్చు. లోవర్ లెవెల్స్కి వచ్చింది. 25,902 లెవెల్ దగ్గరనే కొంచెం ఒక 2-3 పాయింట్స్ పైన ఒక షార్ప్ టెయిల్ అనేది పడింది. ఓవరాల్గా క్యాండిల్ అనేది పైకి వెళ్ళి క్లోజ్ అయింది. అందుకే రన్నింగ్ క్యాండిల్ని ఎప్పుడు కూడా మీరు కన్సిడర్ చేయొద్దని మీకు చాలా వీడియోస్లో, అర్లియర్ వీడియోస్లో మెన్షన్ చేశాను, చెప్తా ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఎప్పుడు కూడా మీరు 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, 1 అవర్ క్యాండిల్ చూడండి. క్యాండిల్ ఏది చూసినా సరే కానీ క్లోజింగ్ క్యాండిల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, రన్నింగ్ క్యాండిల్కి కాదు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్
ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫామ్ అవుతుంది అనేది క్లోజ్ అయిన క్యాండిలే చెప్తుంది మీకు. ఇన్ఫర్మేషన్ అనేది క్లోజ్ అయిన క్యాండిలే ఇస్తుంది. రన్నింగ్ క్యాండిల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. రన్నింగ్ క్యాండిల్ ఏదైనా జరగచ్చు. అందుకే అప్ అండ్ డౌన్స్ అనేవి చూస్తూ ఉంటాము. పాజిటివ్ డైరెక్షన్లో ఉందని చెప్పి ఎంట్రీ తీసుకుంటే ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ నెగిటివ్ కూడా వెళ్ళిపోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా తొందరపడి రన్నింగ్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాతనే అది పాజిటివ్ సైడ్ అయినా సరే నెగిటివ్ సైడ్ అనేది సరే ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఒక వోలటిలిటీ మెయింటైన్ చేసి కింద లెవెల్స్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి క్లోజ్ అయింది. దాని తర్వాత ఒక 2 క్యాండిల్స్ ఒక చిన్న మైనర్ పాయింట్స్లోనే సస్టైన్ అయినాయి. దాని తర్వాత మైనర్ డిప్ అనేది వచ్చింది. దాని తర్వాత చిన్న కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఓవరాల్గా పాజిటివ్ డైరెక్షన్లో పైకి వెళ్ళింది. అండ్ మనం అనుకున్న లెవెల్స్ 26,030 అనేది మనం అనుకున్న లెవెల్ ఫస్ట్ రెసిస్టెన్స్ కింద. సో ఆల్మోస్ట్ ఈరోజు హై వచ్చేసి 26,024 పాయింట్స్ వరకు రీచ్ అయ్యి ఓవరాల్గా మార్కెట్ అనేది 26,014 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది మార్కెట్. అండ్ మనం అనుకున్న లెవెల్కి కూడా ఆల్మోస్ట్ 6 పాయింట్స్ తక్కువ క్లోజ్గా రీచ్ అయ్యి ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ సెషన్ అనేది అదే లెవెల్లో హైయర్ లెవెల్లో జరిగింది. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా రేపటికి కూడా నేనైతే పాజిటివ్ డైరెక్షన్లోనే ఉన్నాను. అంటిల్ ఆర్ అన్లెస్ 25,900 లెవెల్ని అండ్ 25,850 లెవెల్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసినా కూడా నేను నెగిటివ్ సైడ్ మాత్రం టర్న్ అవ్వను. సాలిడ్ బ్రేక్ డౌన్ చేసినా కూడా అంటిల్ ఆర్ అన్లెస్ ఈ రెండు సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసి కిందనే కనుక క్యాండిల్ సస్టైన్ అయితే అప్పుడు ఒక పాజ్ తీసుకుందని అనుకుంటాను మార్కెట్. బట్ కంప్లీట్గా నెగిటివ్గా అయితే నేను టర్న్ అవ్వను మార్కెట్లో. సో ఇక్కడి నుంచి ఒకవేళ హయ్యర్ లెవెల్స్కి మార్కెట్ వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఫస్ట్ లెవెల్ వచ్చేసి 26,135 అరౌండ్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతేనేమో ఈ లెవెల్ని సాలిడ్గా బ్రేక్అవుట్ ఇవ్వాలి. 25,030 ఆర్ 35 ఒక 5 to 10 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ పైన కావచ్చు కింద కావచ్చు. ఈ లెవెల్ని ఓవరాల్గా 26,030 లెవెల్ని సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చి పైన ఇంకొక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే దాని కంటిన్యూషన్ పై డైరెక్షన్లో పాజిటివ్ సైడ్ కనుక ఉంటే ట్రేడ్ అనేది 26,135 నెక్స్ట్ రెసిస్టెన్స్గా పెట్టుకొని ఈ లైన్ పైన సస్టైన్ అయిన క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవాలి పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ చేయడానికి. ఓకే, సో ఈ లెవెల్ ఏదైతే ఉందో 26,030 అనేది సాలిడ్గా బ్రేక్అవుట్ ఇవ్వాలి. సిమిలర్ క్యాండిల్ టు దిస్ లాంగ్ బుల్ క్యాండిల్. ఇంత పెద్ద బుల్ క్యాండిల్ పడాలని నేను చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా ఒక మంచి బుల్ క్యాండిల్తో ఈ 26,030 లెవెల్ని సాలిడ్గా బ్రేక్అవుట్ ఇవ్వాలి. బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయ్యి ఈ లెవెల్ పైన ఒక 15 మినిట్స్ తర్వాత కూడా సస్టైన్ అయితే మార్కెట్ అప్పుడు మనం ఒక పాజిటివ్ డైరెక్షన్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి 26,135 140 పెట్టుకోవచ్చు మనం ఇంట్రాడే. అండ్ క్లోజింగ్ అనేది ఎవరైనా సరే ఆప్షన్స్లో ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే ఇంట్రాడేలో ఎంట్రీ తీసుకొని అదే రోజు సెల్ చేసేయాలి. అది ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే. ఎందుకంటే నెక్స్ట్ డే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుందా మార్కెట్, గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుందా, గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి, లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది ఎవరు ఊహించలేనిది, ఎవరు చెప్పలేనిది. కేవలం ప్రిడిక్షన్ మాత్రమే మనం బేస్డ్ ఆన్ క్లోజింగ్ క్యాండిల్స్ చేయగలుగుతాం తప్ప నెక్స్ట్ డే మార్కెట్లో ఫ్లో అయ్యే న్యూసే మార్కెట్ని ఎక్కడ ఓపెన్ చేయాలో డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ మార్కెట్ ముందే సెన్స్ చేస్తుంది. ఏమైనా నెగిటివ్ న్యూస్ కనుక ఉండుంటే క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ 3:30 క్లోజ్ అవుతుంది. క్లోజింగ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 9:15 లోపు ఏ నెగిటివ్ న్యూస్ అయినా ఫ్యాక్టర్ కనుక చేసుకొని మార్కెట్ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ కావచ్చు. పాజిటివ్ న్యూస్ ఉంటే ఫ్యాక్టర్ చేసుకొని హ్యూజ్ గ్యాప్ అప్లో కూడా ఓపెన్ కావచ్చు.
తో సో ఇవేవి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనివి కాబట్టి గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్స్ వస్తే హ్యూజ్ లాస్ రావచ్చు లేదా హ్యూజ్ ప్రాఫిట్ కూడా రావచ్చు. రెండిటికి 100% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్లు అనేది తీసుకోకండి ఆప్షన్స్ ట్రేడింగ్లో. ఏ రోజు క్లోజింగ్ ఆ రోజే చూసుకోండి. ప్రాఫిట్ అయినా లాస్ అయినా బుక్ చేసుకోమని చెప్తాను నేను. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ట్రేడింగ్ హ్యామర్. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.